హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషో యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఈరోజు సాటర్డే కదా, సాటర్డే గురించి 2 ప్రోమోలు వచ్చినాయి. 2 ప్రోమోల గురించి మాట్లాడుకుందామని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ప్రోమో ఎలా ఉంది? నాకు సార్ ఒక సాంగ్తో వచ్చాడు. అది వయ్యారే వయ్యంజారే ఏదో సాంగ్ వచ్చింది. అది మాస్ సాంగ్ అనుకుంటా, లేకపోతే ఫాస్ట్ సినిమా సాంగ్ అనుకుంటా. అంత అందరు డాన్స్ చేశారు. సూపర్. ఆశ షైని కింద పడిపోతుంది. ఆశ ఏంటి కింద పడిపోయి అంటే, మిమ్మల్ని చూసి కింద పడిపోయాను సార్ అంటే అందరు నవ్వుతారు. సూపర్. సంజన సార్ 1 వీక్ నుంచి మా మొక్కలు మేమే చూసుకుంటున్నాం. ఈరోజు ఒక కొత్త ఫేస్ కనిపించింది, మాకు హ్యాపీ. అంటే నీ లోపల రోజు ఒక కొత్త ఫేస్ ఉంటుంది కదా అన్నదాన్ని ఫుల్ ఫన్. నిజంగా చాలా చాలా బాగుంది. అది హైలైట్ అనిపించింది. ఇమాన్యుయల్ ఏది సన్నబడ్డావు అంటే, సార్ రోజు సాంబారు ఆలు అవి తినలేక ఉండలేకపోతున్నా సార్, బక్క అయిపోయినా అంటే కూత గుండంకులు అంటే అందరు నవ్వుతారు. రామ్ బట్టలు బాగానే విండుతున్నావు, ఉతుకుతున్నావు, ఆరేస్తున్నావు, ఐరన్ చేస్తున్నావు, సూపర్ రామ్ అని అంటే, అది సార్ ఏమో సార్ అట్లా చేసేస్తున్నా అంటే గేమ్ ఎరగదీస్తామని అంటారు. సూపర్. అది తర్వాత నాతోనే చాలా చాలా మంచిగా గేమ్ ఆడు చెప్తాడు. అది చిన్నగా ఇచ్చేసిండ్రు. ఓకే. దాని తర్వాత సంజన నాతోనే కొన్ని డబ్బాలు ఉన్నాయి, ఆ డబ్బాలో ఒక డబ్బా తీస్తాను, ఆ డబ్బాలో ఏమొస్తే ఆ డబ్బాలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందామని అంటాడు. ఇంకా అందరికీ కాలుతుంటుంది, భయం అవుతుంటుంది. ఆల్రెడీ భయం అయితే సంజన ఒక డబ్బా తీసి ఒక ఫ్రీ బర్డ్ గురించి మాట్లాడుతుంటారు. అది మొత్తం ఈరోజు ఎపిసోడ్ అయినాక నేను అన్నీ చెప్పేస్తాను. ఫ్రీ బర్డ్ గురించి ఫ్రీ బర్డ్ ఏంటి సార్? ఆశ సంజన గురించి గొడవ జరుగుతుంది. ఆ గొడవ గురించి సార్ ఏదో విషయం చెప్తే ఫ్రీ బర్డ్ అనేది ఫ్రీ బర్డ్ డిక్షనరీ లేనుంది సార్. ఫ్రీ బర్డ్ అనే బ్యాడ్ వర్డ్ కాదు. ఆమె చెప్పిన దానికి నువ్వు ఆ మాట మాట్లాడడం అసలు బాగాలేదు సంజన అని అంటారు. నీ క్యాప్టెన్సీలో ఫుడ్ ఎవరంతా వాళ్ళు వండుకొని తినొచ్చా అని బాగానే క్లాస్ వీకేటట్టున్నాడు. నాకు అది సార్ చూడాలి. తర్వాత సెకండ్ ప్రోమో గురించి మాట్లాడదాం. సెకండ్ ప్రోమో వచ్చింది ఈసారి. ఇమాన్యుయల్ గుండాంకుల్ అని పిలిచి ఇమాన్యుయల్ నువ్వు ఎంటర్టైన్మెంట్ అని ఏమంటే మాట్లాడతావా అని అంటారు. అయితే ఇమాన్యుయల్ గుండాంకుల్ అని అట్లా ఎందుకు అన్నావు? అది క్యాజువల్గా అన్నాడని ఎంతమంది అనుకుంటున్నారంటే అందరూ చేతులు ఎత్తుతారు. చేతులు ఎత్తినప్పుడు ఇమాన్యుయల్ కూడా బయట ఆడియన్స్ కూడా అంత క్యాజువల్గా అంటే ఇమాన్యుయల్ పాపం ఎమోషనల్ అయితే అందరు షాక్ అవుతారు. ఓకే సరే అని అనుకుంటారు. తర్వాత హరీష్ మీకు చాలా రెస్పెక్ట్ ఉంది, మీ అమ్మాయిల మీద చాలా రెస్పెక్ట్ ఇస్తారని చాలా విషయాలుగా చూశాను, కానీ ఒక వీడియో వేసా, ఆ వీడియో చూసినాక మాట్లాడుకుందామంటారు. ఆ వీడియో ఏంటంటే, ఓకే తనుజ భరణి ఇమాన్యుయల్ని ఆడవాళ్ళని అన్నాడు కదా హరీష్, అది ఆ విషయంలో తప్పని అందరు షాక్ అయిపోతుంటారు. అందరు షాక్ అయినప్పుడు ఇంకా హరీష్ సారీ ఇమాన్యుయల్ సారీ అని చెప్పి నేను షో నుంచి క్విట్ అయిపోతున్నా అని అంటాడు. ఆయన క్విట్ అయిపోలే, కానీ ఆయన ఉన్న మెంటాలిటీ కొంచెం అది వెరైటీగానే ఉంది. నిజంగా బిగ్ బాస్ హౌస్కి అయితే సెట్ కాదని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఓకే. ఎలిమినేషన్ ఎవరయ్యారంటే షష్ఠి వర్మ ఎలిమినేషన్ అయిందంట. మన షష్ఠి వర్మ ఎలిమినేషన్ అయింది. ఎందుకు ఆశా షైని ఎలిమినేషన్ అవుతుంది, షష్ఠి వర్మ ఎందుకు ఎలిమినేషన్ అయిందని నేను చెప్తాను. ఆశా షైని కొంచెం పిఆర్ గట్టి ఉంది, కొంచెం సింపతి ఓటింగ్ కూడా పడ్డది. సంజన వీళ్ళ విషయంలో కొంచెం సింపతి ఓటింగ్ పడ్డదని నాకు అనిపిస్తుంది. ఆశా షైనికి షష్ఠి వర్మకు పిఆర్ కరెక్ట్ పెట్టలేరు అని నాకు అనిపిస్తుంది. ఓకే. ఆమె కొంచెం నెగిటివ్ కూడా ఉంది బయట వచ్చి. ఇంకా గేమ్స్ అవన్నీ ఇంకా ఆమె కరెక్ట్ ఆడలేదు కాబట్టి, అంటే ఇంకా ఏం పెట్టలే, ఆమె స్క్రీన్ ప్లేస్ కూడా అంత కరెక్ట్ రాలేదు కాబట్టి ఆమె వెళ్ళిపోయిందని అంటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్.